మంచు మనోజ్ను, ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటున్నారు? నేను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు. ఇప్పుడు కానిస్టేబుళ్లు వచ్చి నా బాడీగార్డులను బయటకు పంపించి వేరే మనుషులను ఇంట్లోకి పంపారు. పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తా. మంచు మనోజ్ను, ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటున్నారు? నేను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు. ఇప్పుడు కానిస్టేబుళ్లు వచ్చి నా బాడీగార్డులను బయటకు పంపించి వేరే మనుషులను ఇంట్లోకి పంపారు. పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తా. మంచు మనోజ్ను, ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటున్నారు? నేను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు. ఇప్పుడు కానిస్టేబుళ్లు వచ్చి నా బాడీగార్డులను బయటకు పంపించి వేరే మనుషులను ఇంట్లోకి పంపారు. పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తా. మంచు మనోజ్ను, ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటున్నారు? నేను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు. ఇప్పుడు కానిస్టేబుళ్లు వచ్చి నా బాడీగార్డులను బయటకు పంపించి వేరే మనుషులను ఇంట్లోకి పంపారు. పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తా. మంచు మనోజ్ను, ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటున్నారు? నేను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు. ఇప్పుడు కానిస్టేబుళ్లు వచ్చి నా బాడీగార్డులను బయటకు పంపించి వేరే మనుషులను ఇంట్లోకి పంపారు. పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తా. మంచు మనోజ్ను, ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటున్నారు? నేను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు. ఇప్పుడు కానిస్టేబుళ్లు వచ్చి నా బాడీగార్డులను బయటకు పంపించి వేరే మనుషులను ఇంట్లోకి పంపారు. పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తా. పెట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.